ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి కిడ్నీ డిసీజెస్ అండి. కిడ్నీ డిసీజెస్ అనేవి కూడా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఆర్ సొసైటీ ఆర్ లగ్జరీస్ వల్ల చాలా కామన్ అయిపోయింది. సో కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? జనరల్ టర్మ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ జస్ట్ డ్యామేజ్ ఆఫ్ ద కిడ్నీ ఆన్ డిఫరెంట్ లెవెల్స్. కొంతమందికి మైల్డ్గా ఉండొచ్చు, కొంతమందికి సివియర్గా ఉండొచ్చు, కొంతమందికి ఓన్లీ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు. వాట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ అంటే జస్ట్ అ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనుకోండి. కామన్ మ్యాన్ లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇన్ఫెక్షన్. సో ఇవి యూజువలీ డిఫరెంట్ ఫామ్స్లో బయటపడవచ్చు, లైక్ నెఫ్రైటిస్, నెఫ్రోసిస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్ కిడ్నీ డిసీజెస్లో ఉంటాయి. సో ఏది డ్యామేజ్ అయినా, కిడ్నీలో ఏ పార్ట్ కానీ డ్యామేజ్ అయినా దేర్ ఇస్ అన్ అవుట్కమ్ ఆఫ్ డిఫరెంట్ డిసీజెస్ లైక్ దిస్. అండ్ యూజువలీ చాలా నెగ్లెక్ట్ చాలా ఎక్కువ చేస్తే ఫెయిల్యూర్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. సో లాట్ ఆఫ్ పీపుల్, యూ సీ లాట్ ఆఫ్ ఓల్డ్ పీపుల్, దే గో ఫర్ థింగ్స్ లైక్ డయాలిసిస్. అలాంటి కండిషన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో అంత స్టేజ్ దాకా వెళ్లకుండా ప్రయర్గానే మనం డిటెక్ట్ చేసి దాన్ని ట్రీట్ చేసే మంచి కెపాసిటీ హోమియోలో ఉంది. సో మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ రావచ్చండి. ప్రతి డిఫరెంట్ డిసీజ్కి మనకి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి, డిఫరెంట్ పేషెంట్స్కి డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. యూజువల్గా మనకి కిడ్నీ డిసీజెస్ అని వచ్చే దానికి చాలా కాజెస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా డెఫిషియన్సీస్ ఉండొచ్చు, లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా కిడ్నీ డిసీజెస్ రావచ్చు. దాని తర్వాత కోవిడ్ అటాక్స్, ప్రీవియస్గా 2 years బ్యాక్ కానీ ఇప్పుడు కోవిడ్ అటాక్స్ చూస్తున్నాం. దాని సైడ్ ఎఫెక్ట్స్ డిఫరెంట్గా లంగ్స్ మీద, కిడ్నీస్ మీద మేజర్గా పడుతుంది. హార్ట్ మీద, లంగ్స్ మీద, కిడ్నీస్ మీద. సో కోవిడ్ అటాక్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కిడ్నీ డిసీజ్ వస్తుంది అనేది కాదు. బట్ ఆ టెండెన్సీ బాడీలో ఉన్న వాళ్ళకి, ప్రీవియస్గా ఏమైనా కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఉండొచ్చు ఆఫ్టర్ కోవిడ్ అటాక్. లేదంటే చాలామంది డయట్ సరిగా పాటించకపోవడం వల్ల, బీయింగ్ టూ బిజీ విత్ దేర్ లైఫ్ స్టైల్స్, పీపుల్ హ్యావ్ స్టాప్ నెగ్లెక్టింగ్ దేర్ డయట్. చాలా మటుకు ఆర్డర్ చేయడం, బయట నుంచి ఆర్డర్ చేయడం, బయట తినడం అనేది చాలా కామన్ అయిపోయింది. దానివల్ల కిడ్నీ డిసీజెస్ చాలా కామన్ అయిపోయాయి. సో దీంట్లో దేర్ మైట్ బీ లాట్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఇంటేక్. సో ఎక్కువ యానిమల్ మీట్ తీసుకునే వాళ్ళకి అన్కంట్రోల్డ్గా వాళ్ళకి కిడ్నీ డిసీజెస్ వచ్చేది చాలా కామన్ అండి. దానికోసం మనం చాలా ఎక్కువ లెగ్యూమ్స్ అంటే చాలా సీరియల్స్, పల్సెస్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. చాలా ఎక్కువ ఫైబర్ ఉన్నది, లేదంటే ఎక్కువ హైడ్రేటింగ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ మీట్ కంటెంట్ అనేది కొంచెం తగ్గించాలి అంటిల్ ది పేషెంట్ రికవర్స్ కంప్లీట్లీ. దాని తర్వాత ఎక్కువ ఫ్యాట్, ఇంకా కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్ తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయిలీ ఫ్యాటీ ఫుడ్, స్పైసీ ఫుడ్, మోర్ ఆఫ్ పికల్స్, ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే కిడ్నీ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ మేజర్గా చేసుకుంటే ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ మనం అవాయిడ్ చేసుకోవచ్చండి. అండ్ ఇంకా వేరే కాజెస్ వచ్చేసి హ్యాబిట్స్, వెరీ కామన్. మనం కిడ్నీ అంటే మనకి ఫస్ట్ మైండ్ వెళ్ళేది ఆల్కహాలిజం ఎక్కువ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈ కండిషన్ రావడం చాలా కామన్. సో నాట్ డ్రింకింగ్ ఇన్ లిమిట్, not knowing the limit, not having any control over their drinking patterns might cause an attack of any sort of kidney disease. So habitualగా మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన విల్ పవర్ ఇంకా డాక్టర్ ఇచ్చే మెడికేషన్లోనే ఉంటుందండి. పేషెంట్ హిస్టరీ ఎంత కరెక్ట్గా చెప్తే డాక్టర్ అంత కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. హైడింగ్ దేర్ ప్రీవియస్ హిస్టరీ అండ్ నాట్ టెలింగ్ దేర్ హ్యాబిట్స్ కంప్లీట్లీ మైట్ బీ అ హిండరెన్స్ టు ద డాక్టర్. సో సరిగ్గా మనం హిస్టరీ తీసుకొని వాళ్ళ హ్యాబిట్స్ మానేలాగా మనం చూసి దానికి కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆల్కహాలిజం లేదంటే సిగరెట్ స్మోకింగ్, వీటి వల్ల కూడా నాట్ ఓన్లీ లంగ్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి హ్యాబిట్ మానిపియడానికి కూడా మనకి హోమియోలో ట్రీట్మెంట్ ఉంటుందండి. సో రూట్ కాజ్, యాజ్ యూజువల్ రూట్ కాజ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రూట్ కాజ్, అసలు ఎందుకు ఈ ఆల్కహాలిజం ఆర్ డిఫరెంట్ హ్యాబిట్స్ స్టార్ట్ చేశారు, దేనివల్ల, ఆ రూట్ కాజ్ మనం క్లియర్ చేస్తే ఆటోమేటికల్లీ హ్యాబిట్ విల్ స్టాప్. దానివల్ల ఫిజికల్ డిసీజ్ కూడా స్టాప్ అయిపోతుంది. దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే
కిడ్నీ డిసీజెస్ కూడా ఉంటాయండి. ఇప్పుడు క్యాన్సర్ కోసం కీమోథెరపీ అలాంటివి తీసుకుంటూ ఉంటారు చాలామంది. రేడియోథెరపీ, కీమోథెరపీ, వీటి వల్ల కూడా మన ఆర్గన్స్ మీద చాలా ప్రభావం ఉంటుంది. డిఫరెంట్ ఆర్గన్స్, హార్ట్, కిడ్నీ ఆర్ స్టమక్, లివర్, స్ప్లీన్, ప్యాంక్రియాస్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడవచ్చు వెన్ యూర్ టేకింగ్ కీమోథెరపీ. సో కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లో వచ్చే కిడ్నీ డిసీజెస్కి కూడా మనకి మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. హోమియోలో కిడ్నీ డిసీజెస్ కంప్లీట్గా ట్రీట్ చేయడానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఫర్దర్ వర్సనింగ్ అవ్వకుండా చూడడానికి కూడా మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఇఫ్ దేర్ ఆర్ కేసెస్ వేర్ నో అదర్ ఓరల్ మెడికేషన్ ఇస్ నాట్ వర్కింగ్ ఆన్ లాస్ట్ స్టేజెస్లో ఉన్న పేషెంట్కి కూడా మనకి పాలియేటివ్ ట్రీట్మెంట్ అనేది చక్కగా ఉంటుందండి హోమియోపతిలో. సో ఈవెన్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ we can make the patient feel better and we can still try to make the kidneys function well through homeopathic treatment. So హోమియోలో కూడా మనకి మంచి మెడికేషన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మెడిసిన్స్ లైక్ బెర్బెరిస్, చెలిడోనియం, క్యాంథారిస్, ఇలాగ డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయండి. అండ్ సిమ్టమ్స్ వచ్చేసి వీటిల్లో ఇనీషియల్గా మనకి యూరిన్ సరిగా రాకపోవడము, చాలా ఏదో ఇబ్బందిగా బ్లాకేజ్ ఉండడం అనిపించడము, లేదంటే అర్జ్ ఉండి పాస్ చేయకపోవడము, లేదంటే మంట ఉండడము, బాగా మంట ఉండడము, బిఫోర్ పాసింగ్ యూరిన్, డ్యూరింగ్ ద పాసేజ్ ఆఫ్ యూరిన్, ఆఫ్టర్ పాసింగ్ యూరిన్, ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్కి బిఫోర్ పాసింగ్ యూరిన్కి మనం మంట ఉంటే ఏ మెడికేషన్ ఇవ్వాలి, డ్యూరింగ్ ద పాసేజ్ ఆఫ్ యూరిన్ మంట ఉంటే ఏ మెడికేషన్ ఇవ్వాలి, ఆఫ్టర్ అంటే ఏమి ఇవ్వాలి, ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్కి డిఫరెంట్ మెడికేషన్స్ ఉంటాయండి హోమియోలో మనం నాట్ ఓన్లీ పిల్స్ ఫామ్లో కాకుండా మనం డ్రాప్స్ ఫామ్లో కానీ టానిక్ ఫామ్స్లో కానీ ఎలా అన్నా హోమియోలో మనకి కిడ్నీ డిసీజెస్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అది కూడా రూట్ లెవెల్ నుంచి మనము క్లియర్ చేసేయచ్చు, మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చండి. సో నాట్ ఓన్లీ సిమ్టమాటిక్గా కాకపోయినా డిసీజ్ పేర్లతోటే కాదండి, ఉట్టి సిమ్టమ్ వైజ్ రిలీఫ్ ఫస్ట్గా మనం పేషెంట్కి ఇవ్వాలి. సో పెయిన్ రెడ్యూసర్ చూడాలి ఫస్ట్ మనం. దాని తర్వాత కంఫర్ట్ ఆఫ్ ద పేషెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కంఫర్ట్ ఉండడము, యూరిన్ సరిగ్గా పాస్ చేయొచ్చు అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ మనం వాళ్ళకి ఇవ్వాలి. యూరిన్ సరిగ్గా రాకపోవడము, లేదంటే ఎక్సెసివ్గా యూరిన్ పాస్ చేయడము, సరిగ్గా కిడ్నీస్ ఫిల్టర్ చేయకపోవడం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి కూడా మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు హోమియోలో.